గురువుగారు ఇప్పుడు ఆ! కర్మఫలం అంటూ ఉంటారు. అంటే పోయిన జన్మలో చేసిన పాపాలు గాని, పుణ్యాలు గాని ఈ జన్మలో మనకి చూపిస్తాయి అని. సో అవును. దాని గురించి ఏం చెప్తారు? నిజంగా అలా జరుగుతుందంటారా? కర్మ అనేది ఒక జ్ఞాపకం అమ్మ. హ్మ్. ఇప్పుడు నేను పూర్వజన్మలో యోగుల బాట నాకు బాగా గుర్తొస్తుంటది. ఓకే. అది మీ పుట్టుకతో. పూర్వజన్మ. ఆ! హ్మ్. పూర్వజన్మలో. హ్మ్. అంటే నేను గతాన్ని నమ్ముతాను. హ్మ్. ఇప్పుడు నిన్న గడిచింది. హ్మ్. కానీ నిన్న నేనేం చేశానో అవన్నీ ఇవాళ చూపించలేను. హ్మ్. నిజమే అది. అవును. కానీ ఇవాళ చూపించలేను. అవును. రేపు నిజమే. హ్మ్. కానీ ఇవాళ ఆలోచించగలుగుతాం గానీ రేపును కూడా ఇవాళ చూపించలేము. హ్మ్. అయితే యథార్థం అనేది 3 విభాగాలు హ్మ్. మధ్యలో యథార్థ భాగం ఉంది. ఓకే. మంచి చెడుని మనం మార్చుకోవడానికి ఈ జన్మ పరితపిస్తుంటాం. హ్మ్. కర్మ అనేది మంచి చెడులను మార్చి మార్చి రాస్తుంది. హ్మ్. అందులో ఎవరు యోగులు వస్తారు, హ్మ్. ఎవరు పుణ్యాత్ములు వస్తారు, ఎవరు ఈ మానవాతీతులైనటువంటి వాటిని తయారు చేసి వాళ్ళ ద్వారా ఈ విజ్ఞానాన్ని హ్మ్. భవిష్యత్ తరాన్ని ఇంకా అప్డేట్ ఇంకా గొప్పగా పెంచడం. హ్మ్. ఇప్పుడు చూడండి మన తాతలు తండ్రులు వాళ్ళు బిందెడు నీళ్ళు తాగడానికి కిలోమీటర్ నడిచి బావులు చేదుకొని అవును. తాగారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఇలా ట్రాప్ వేస్తే ఇట్లా నొక్కేస్తే ఇంట్లోకి వచ్చి పడుతున్నాయి వాటర్. అవును. ఈ తయారు చేసినటువంటి విజ్ఞత కలిగిన మనుషుల్లో దేవుడు ప్రవేశిస్తేనే కదా ఇవి జరిగినాయి. హ్మ్. వాళ్ళందరూ అన్నం తిని తొంగుంటే ఇప్పుడు ఈ అవును. లైట్స్, ఈ కెమెరాలు, ఈ ఫ్లైట్స్, ఇలాంటి కరెంటు, అవును. ఇలాంటి మొబైల్ సిస్టమ్, ఆ నెట్వర్కింగ్ ఎంత గ్రోత్ ఎందుకు అయ్యేది? హ్మ్. ఇందులో మహానుభావులు గొప్పవాళ్ళు హ్మ్. మానవాతీతంగా ప్రయత్నం చేసి హ్మ్. ఆ లక్ష్య అందరికీ సులువుగా మారేటువంటి ప్రక్రియని తోడ్పాటు చేశారు. ఓకే. కర్మ హ్మ్. మంచి చెడులను కలుపుకొని తిప్పుతూ ఉంటుంది. మనకి ఈ జన్మలో గూడా ఫలితం ఈ ఉంటుందంటారు. ఉంటుంది. ఆ గత జ్ఞాపకాలు భవిష్యత్తులో కూడా వస్తాయి. ఈ యథార్థమైన వర్తమాన కాలంలో కూడా వస్తాయి. హ్మ్. కానీ నిజమా అబద్ధమా అనేది యోగులకు అర్థమవుతుంది. హ్మ్. అంటే ఎవరైతే నిజాయితీగా నేను ఈ కర్మని చెయ్యాలనుకుంటారో హ్మ్. వాళ్ళకి మళ్ళీ గుర్తొస్తుంది. హ్మ్. వాళ్ళు చేసిన పుణ్యం కానీ వాళ్ళు చేసిన పాపం కానీ. ఓకే. నేను చేసిన పుణ్యము నాకు గుర్తొచ్చింది, నేను చేసిన పాపములు నాకు గుర్తొచ్చినాయి. హ్మ్. వాటి మళ్ళీ సమీకరించుకొని మార్చుకునేటువంటి తత్వం మనలో ఉండాలి. హ్మ్. రెండింటిని స్వీకరించాలి. ఓకే. పుణ్యాత్ములంటే నమస్కారం పెట్టి పాపాలంటే భయపడకూడదు. ఓకే. రెండిటిని మనలో కలుపుకొని హ్మ్. దాటేయాలి. ఈ జన్మని మరింత గొప్పగా దాటాలి ఈసారి. హ్మ్. పోయిన జన్మలు అంటే అది పోయింది. హ్మ్. కానీ ఈ జన్మలో హ్మ్. దానిని మించిన ఉన్నతి సాధించిన వాడు నిజమైన కర్మయోగి.